నీకున్న అందాన్ని బట్టి, మీకు ఉన్న ఆస్తి హోదాను బట్టి గొడవపడుతున్నా అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని చెప్తుంది కదా దేవుని యొక్క వాక్యం. నాకేం కాదు, నాకు అన్నీ ఉన్నాయి, అందం, బలం, శక్తి, నేను సంపాదించగలుగుతున్నాను, నేను జీవించగలుగుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. 1 పేతురు 1:24 సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. చూస్తున్నాం కదా, ప్రకృతిలో పువ్వు చాలా అందంగా ఉంటుంది, కానీ అదే పువ్వు ఒకరోజు అది ఎండిపోయి, వాడిపోయి, రాలిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. ఇప్పుడు అందం ఉండవచ్చు, ఆస్తి ఉండవచ్చు, హోదా ఉండవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనం మరణించక తప్పదు. నీ యొక్క అందం, నీ యొక్క ఆస్తిని బట్టి, నీ యొక్క హోదాను బట్టి గర్వపడకు, కానీ ఒకరోజు రాబోతుంది నీ ఆస్తి, నీ అందం, నీ హోదా నిన్ను రక్షించదు. కానీ యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ, ఆయన ద్వారా మాత్రమే విడుదల, ఆయన ద్వారా మాత్రమే మోక్షం. కాబట్టి ఈ వీడియో చూసిన సహోదరి సహోదరుడు, నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడని మీరు ఈ క్షణమును అంగీకరిస్తే మీరు డబ్బు, ధనం, ఆస్తి నిన్ను రక్షించదు, కానీ దేవుని యొక్క వాక్యం రక్షిస్తుంది. కాబట్టి వాక్యాన్ని తెలుసుకో, సత్యం తెలుసుకో, దేవుని యొక్క మార్గంలో సాగిపో. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.